మగవాళ్ళ సఫరింగ్ని ఆడవాళ్ళపైన బ్లేమ్ చేయడం ఎప్పుడు ఆపుతారా? మెన్ డై ఇన్ వార్స్, కానీ అవి స్టార్ట్ చేసేది ఎవరు? మెన్ కమిట్ సూసైడ్స్ బికాస్ క్రైమ్ని వీక్నెస్ చేసింది ఎవరు? మెన్నే. ఎవరైనా అటాక్ చేస్తే మెన్నే కాపాడాలి కదా, కానీ అటాక్ చేసేది ఎవరు? అగైన్ మెన్. ప్రాబ్లం క్రియేట్ చేసేది మెన్, సిస్టమ్ నడిపించేది మెన్, కానీ బ్లేమ్ మాత్రం ఉమెన్ చేస్తారు. అయినా ఇది మీ మిస్టేక్ కాదులే. మనకి చిన్నప్పటి నుంచే జెండర్ ప్రివిలేజ్ అంటే ఏంటో నేర్పించని మన గ్రేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ది, విచ్ ఈజ్ అగైన్ డిజైన్డ్ బై మోస్ట్లీ మెన్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నువ్వు రాత్రి 11కి బయటికి వెళ్ళొచ్చు ఏం ఆలోచించకుండా. అదే అమ్మాయి అయితే సేఫ్గా రీచ్ అవుతుందా లేదా అని టెన్షన్. నువ్వు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు. అమ్మాయిలైతే ఏ డ్రెస్ వేసుకుంటే ఏ చిల్లరగాడు ఎక్కడ స్టేర్ చేస్తాడో స్టాక్ చేస్తాడో అని భయం. ఆన్లైన్లో నీకు అడ్డమైన డిఎమ్స్ ఫాలోవర్ రిక్వెస్ట్స్ రావు. అదే అమ్మాయిలకి అది డైలీ రొటీన్. నువ్వు ఆఫీస్లో గట్టిగా మాట్లాడితే లీడర్ అంటారు, అదే అమ్మాయి గట్టిగా మాట్లాడితే యాటిట్యూడ్ అంటారు. నువ్వు డ్రింక్ చేస్తే చిల్గా, అదే అమ్మాయి డ్రింక్ చేస్తే క్యారెక్టర్ డిస్కషన్ స్టార్ట్ అయిపోతుంది. డిఫరెన్స్ ఏంటో తెలుసా? నువ్వు లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తావు, అమ్మాయిలు లైఫ్ని క్యాలిక్యులేట్ చేసి నావిగేట్ చేస్తారు. దీన్నే జెండర్ ప్రివిలేజ్ అంటారు. ఇలాంటి మిసాజినీని ఇంకా డిస్మాంటిల్ చేయడానికి నన్ను ఫాలో అవ్వండి. నన్ను సపోర్ట్ చేయడానికి నా ప్రొఫైల్లోకి వెళ్ళి నాకు సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.